కోరుచున్నాము. ఉపాధ్యక్ష మేదర్ గల్లమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చెప్పలు కొట్టండి ఒకసారి అందరు. కోశాధికారి మచ్చ చిన్నుబాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. డైరెక్టర్ మునిపల్లి ఒడెమ్మ గారిని వేదిక మీదకి రా.
అసిస్టెంట్ మేనేజర్ గారికి, ఆర్గర్ మేనేజర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. సంఘంలో మొత్తం వాటాదారులుగా 1876 మంది ఉన్నారు. 1876 మంది యొక్క సభ్యుల వాటాలను 37,22,814 రూపాయలు ఉన్నాయి. ఈ సంవత్సరము 6,14,000 రూపాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం మొత్తం టోటల్ మీద వాటాలను 42,75,000 ఉంది. గత సంవత్సరము 56 ఎస్ఎస్జి గ్రూపులుండే ఇంటున్నారా? గత సంవత్సరము 56 ఎస్ఎస్జి గ్రూపులుండే. ఈ సంవత్సరము 18 ఎస్ఎస్జి గ్రూపులు అయినవి. మొత్తం మనకు టోటల్ మీద 74 ఎస్ఎస్జి గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 460 మంది ఉండేవారు. ఈ సంవత్సరము 145 మంది పెరిగినారు. టోటల్ మెంబర్స్ 605 మంది ఉన్నారు. గత సంవత్సరం ఆర్డీలు 58 మంది, అలా అమౌంట్ 2,05,000 రావడం జరిగింది. ఈ సంవత్సరము ఆర్డీలు 57 మంది పెరిగిండ్రు. వాళ్ళ అమౌంట్ వచ్చేసి 4,69,500 వచ్చింది. టోటల్ ఆర్డీ అమౌంట్ 6,74,000 వచ్చింది. గత సంవత్సరం ఎఫ్డీలు 23 మంది సభ్యుల మీద 1,15,000 ఉండే. ఈ సంవత్సరం 4 ఎఫ్డీలు 55,000 కట్టినారు. మొత్తం టోటల్ మీద 1,99,000 వచ్చినాయి. గత సంవత్సరం సేవింగ్స్ 3,84,900 ఉండే. ఈ సంవత్సరం వచ్చేసి 6,30,000 రూపాయలు వచ్చినాయి. టోటల్ మీద 11,11,000 పెరిగినాయి అమౌంట్. సభ్యులపై అప్పుడు మన మండలి మీద 1,53,00,000 అయింది. ఏడుగురు సభ్యుల నుండి ఎల్ఐసి 14,400 వసూలు చేసి జీవిత బీమా కంపెనీకి పంపడం జరిగినది. పెన్షన్ అమౌంట్ ఎన్పిఎస్ 19 మంది నుంచి 19,000 కలెక్షన్ చేసి వీటిని కూడా ఎన్పిఎస్కు పంపడం జరిగినది. అవిగా ఇన్సూరెన్స్ 492 మంది నుండి 2,96,000 రూపాయలు వసూలు చేసి లోన్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగినది. బ్యాంకు సొసైటీ ఎన్నికలు 2023 నుంచి 24 సంవత్సరం దాకా జోగు అమ్మవ్వ విరమణ పొందిన సభ్యురాలు జోగు అమ్మవ్వ, ఎన్నికైన సభ్యురాలు కంచన లక్ష్మి. సరే, ఇప్పుడు మొత్తం మన బోర్డు వివరములు. శ్రీమతి ఐటీ బుచ్చిగండ్రు అధ్యక్షులు, శ్రీమతి మేతరి బాలామణి ఉపాధ్యక్షులు, శ్రీమతి మత్స చిన్నుబాయి కోశాధికారి, శ్రీమతి కంకల లక్ష్మి డైరెక్టరు, శ్రీమతి మున్పేట వడ్డమ్మ డైరెక్టర్. ఎన్డీసీసీ బ్యాంకు నుంచి మనము 11 ఎస్ఎస్జి గ్రూపులకు 40 లక్షలు లోన్ ఇప్పించడం జరిగింది. ఎన్ని లక్షలు? 40 లక్షల లోన్స్ ఇప్పించడం జరిగింది. ఎన్బిఎఫ్సి బ్యాంకు నుంచి 2 గ్రూపులకు 14 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. సేవింగ్స్ పైన వడ్డీ మన మండలి నుంచి సేవింగ్స్ పైన, మరి ఆర్డీ పైన, ఎఫ్డి పైన, సేవింగ్స్ పైన 1,54,000, ఆర్డీ పైన 61,500, ఎఫ్డి పైన 20,800 వడ్డీ కలపడం జరిగింది. అది ఏ విలేజ్ వెళ్తారో నేను చెప్తా. వార్షికి సేవింగ్స్ పైన, ఆర్డీ పైన, ఎఫ్డి పైన 14,500 రూపాయలు కలపడం జరిగింది. రూపాయల పెళ్లికి 13,800 కలపడం జరిగింది వడ్డీ. ముదక్ పెళ్లికి 17,400, నర్సింగ్ పెళ్లికి 1,592, నిజామాబాద్ మ్యాప్స్కు 1,24,500, సిరిపూర్కి 21,200 రూపాయలు, తాడేంకు 34,900 రూపాయలు, తిరుమలపల్లికి 9,100. ఇట్లా అన్ని విలేజ్లకు వడ్డీ కలపడం జరిగింది. ఫర్టిలైజరు మనకు సిరిపూర్లో బాడ్సి, ముదక్పల్లి, ఆయన తాడెం, ఈ 4 విలేజ్ల ఫర్టిలైజర్ చేయడం జరిగింది. ఆ 4 విలేజ్ల మనము 7 లోడ్లు ఫర్టిలైజర్ చేయడం జరిగింది. ఆ 7 లోడ్స్ అమౌంట్ 20,07,000 మనము ఫర్టిలైజర్ బిజినెస్
ఎంత వచ్చింది? 36,000 వచ్చింది. మన మండలిలో వచ్చేసి ప్రాఫిట్ 7,50,000 వచ్చింది. 7,50,000 ప్రాఫిట్ రావడం జరిగింది. మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. సిఓ సార్కు, అగ్రికల్చర్ సార్కు, నాతో అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు, మేడలకు అందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు మత చిన్నుబాయి, మా ఊరు ముదాపల్లి. మరి ఇంతకుముందు బాగా పడిపోయింది, కానీ ఇప్పుడు నడుస్తుంది మంచిగానే. 4 గ్రూపులు ఉన్నాయి, 30 మంది. ప్రతి ఒక్క సభ్యురాల మీద లోన్ ఉంది. ఫస్ట్ 8 లక్షలు అట్లుండే, ఇప్పుడు 11 లక్షలు 12 లక్షల దాకా వచ్చింది. అందులోకెళ్ళి 6 లక్షల రూపాయలు మా సొంతం అయ్యే. అన్ని ఆడీలు తక్కువ ఉన్నాయి, 5-6 ఆడీలు ఉన్నాయి. పెంచాలని అనుకుంటున్నాము, సరిగా ఇతలేరు. అయితే ఫస్ట్ ఒక విషయం ఏంటంటే మర్చిపోతాను, ఫస్ట్ మాట్లాడుతున్నా. సిఓ సార్కు నా హృదయపూర్వక నమస్కారములు. నేను మూడు కోరికలు కోరిన, అందులోకెళ్ళి 2 అయినాయి, ఇంకొకటి కాలేదు. ఒకటి ఏంది, మనకు సొంతం బిల్డింగ్ కావాలనుకున్నాం, పెటేషన్కు అయింది. అది ఫస్ట్ నేనే అన్నా. తర్వాత మా హౌస్ కార్డుకి 1 కోటి రూపాయలు కావాలన్న, 1 కోటి పైన అయింది. 1,50,56,000 అయింది. అది ఫుల్ సంతోషం. నేను లాస్ట్లోకి వచ్చిన, ఇలా ఉన్నప్పుడు నేను ఇలాకి వచ్చినప్పుడు నరేందర్ సారు ఈ మేడం కింద పిలిచి, అమ్మను మీరు అధ్యక్షంగా ఉండాలా, ఆమె వార్డ్ నెంబర్ గెలిచింది, ఉండాలని అన్నప్పుడు బాగా లాస్ ఉంది. అయితే మిఠపల్లి నరసమ్మ ఏమన్నది, ఆమెకు నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నా. బిడ్డకి మంచిగా నడిచిందే, ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఓళ్ళు ఉన్నా కొంచెం మన దగ్గర కూడా ఉంటుంది, మీరు సరిగ్గా చూసుకోండి. మన ఇంటి పని లెక్క వేసుకోండి. ఏ పని వేసిందన్నా కూడా మన సొంత పని లెక్క వేసుకోవాలా. ఇలా నాకు వచ్చింది టీఏడి వచ్చింది, నాకు ఐటీలు పడ్డది అన్నట్టు ఉండదు. ఏది చూసినా మనం 1000 కళ్ళతో చూసినట్టు ఉండాలా. మంచిగా నడిపించుకోవాలా. మాది అయిపోయింది, మీరు భర్త పుట్టిన వాళ్ళన్నా మంచిగా ఉండాలా అని అన్నది. అమ్మ మాది బయట పిలుచుకొని మరి దాని గురించి ఎక్కువ బాధపడేది ఏం లేదు, కానీ మనం గోరియం ఆఫీస్ మంచిగా నడాలన్న కోరిక ఉన్నది అన్నది. మిఠపల్లి నరసమ్మ మంచిగా నడుస్తుంది. 1,56 లక్షలకు వచ్చింది, సంతోషమేనా? ఇంకా కూడా వస్తుంది, ఇంకా 2 కోట్లు 3 కోట్ల దాకా వస్తుంది. అక్క ఎవరైనా కూడా ఏ ఊళ్ళైనా ఎక్కడైనా ఇక కొంచెం మనదైనా ఊరు ఉండాలి. కొందరు వేస్తారు, కొందరు వేయరు. ఏం చేసినా మన సొంత పని కోసం చేసుకోవాలా. మనం 60 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు మనం దిగిపోతాము అని అనుకున్నప్పుడు మన గోడలను మన బిడ్డను ఉంచితే కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా ఏం క్లాస్ లేదు. మనకు పైసలు డాక్టర్ గ్రూపులు వచ్చినట్టు తిరిగి వస్తున్నాయి, అందులో పౌరుల నుంచి తిరిగి వచ్చినట్టు మన కూలంగా ఉన్నప్పుడు లాస్లు ఉంటాయి కాబట్టి రాలేవు. ఇప్పుడు
సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఒక గురుపు వచ్చిన సాంబకు మేడాలకు నమస్కారం. ఒక్కడే గుంపు వేసింది ఫస్ట్ మేమకల్లని ఓటేమని నేను ఒకడే గుంపు వేస్తే ఒక గుంపుకొని 2 ఏళ్ళ దాకా ఒకడే గుంపు వేసి 2 లక్షలు బాగా తీసుకున్నాం, కట్టినాం, మంచిగానే కట్టినాం. ఇప్పుడు నాతో 3 గుంపులైనాయి. 11 లక్షలు బాగా తీసుకున్నాం, మంచిగానే కట్టుకుంటున్నాం. బ్యాంకులో కూడా మనిషికి ₹1,00,000 బ్యాంకులో లేపినాం. నెలకు 10,000 లోన్ కడుతున్నాం. 6 నెలలకు 60,000 కట్టినా నేను. ఇంకా 40,000 అప్పు ఉన్నది. అందరికీ నమస్కారం సార్. నేను అధ్యక్షులకు మరియు లీడర్లకు, సిఇఓ గారికి, మన మండల ఏఓ సార్ గారికి మరియు ఎన్డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం పోయిన సంవత్సరం చేసిన పనులు చూసుకుంటే ఇప్పటి వరకు గత సంవత్సరంకు ఈ సంవత్సరం చూసుకుంటే పోయిన సంవత్సరం మనం చెప్పిన మెంబర్స్కి అయితే వస్తారా రారా అనేది కొంచెం భయంగా ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా. కానీ ఈసారి ఏంటంటే 12 అయిపోయినా వస్తలేరు, ఇంకా రాలేరు, వస్తారా రారా అని అంటే ఖచ్చితంగా వస్తారనే నమ్మకం అనేది వాళ్ళలో కలిగింది. దానికి దీనికి తేడా ఏంటంటే మన సభ్యులకు అసలు నమ్మకం అనేది మన మ్యాప్ ఇక్కడ ఉన్నదనేది కూడా కొందరికి తెలియని పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఈ
పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ అధ్యక్షులు కష్టపడ్డారు, సిబ్బంది కష్టపడ్డారు. ఒక దారిలో ఇప్పుడు నడుస్తున్నది, ఒక దారి వచ్చింది. ఇప్పుడు ఇది మీరు ఒక 2 సంవత్సరాల నుంచి ఒక 20 లక్షల రూపాయలు సభ్యుల నుండి మనం మన పొదుపులు చేయగలిగినాం. 20 లక్షలు అంటే మామూలు మాట కాదు. మళ్ళీ ఎంతమందితోని ఒక 600 మంది ఇప్పుడు మనకు ఖచ్చితంగా ప్రతి నెల నడిచే సభ్యులు ఒక 600 మంది ఉన్నారు. మన ముఖ్య ధ్యేయమే ఫస్ట్ ఉద్దేశం పొదుపు చేయడమే. మన సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం అనేది పొదుపు చేయడం. దానిలో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మనం సక్సెస్ అయినాం. కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు 1800 మందికి 600 మంది ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళని ఎప్పుడైతే మనము ఈ నమ్మకం అనేది వీళ్ళకెత్తగలుగుతున్నామో వాళ్ళకు కూడా కలిగగలిగితే అప్పుడు మనం 100% దీంట్లో సక్సెస్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన లీడర్లు మనం పాతలను గుర్తు చేసుకున్నప్పుడు అధ్యక్ష మాట్లాడిండ్రు. అప్పుడు 20 అంటే ఇప్పుడు ఈ రోజు కాదు, కొత్త వాళ్ళు వచ్చింది కొంతమంది. మన సంఘం స్టార్ట్ అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు దాటిపోతుంది. ఆ 25 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయల పొదుపు నుంచి స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు 65 సంవత్సరాల నుండి మన బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక అప్పుడు స్టార్ట్ చేయకపోతే మనం ఇప్పుడు ఇక్కడ ఆ బిల్డింగ్ ఉండేది కాకపోతుండే. ఇప్పుడు మనం ఇంత మంచిగా ఈ ఫ్యాన్ పెట్టుకొని ఈ రూమ్లో ఈ ఖర్చు పెట్టుకొని మనం పని చేసుకునే వాళ్ళం కాదు. ఒకసారి పాత సభ్యులను తలుసుకొని ఒకసారి అందరికీ ఇంతకుముందు ఎవరైతే చేసిరో ప్రతి ఒక్క సభ్యురాలకి, వెళ్ళిపోయిన సభ్యురాలకి ఒకసారి గట్టిగా చప్పట్లు చేస్తే ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పోయి మనని గుర్తు చేసిండ్రు మిమ్మల్ని అనే చెప్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఇప్పుడు వచ్చిన సభ్యుల కంటే అంటే మనకి ఏం తెలియదు, ఫస్ట్ మనం పడ్డ బాధలు ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ ఉన్న వాళ్ళకు మనం ఎట్లా బాధపడ్డాము, ఏం చేసాము, ఎట్లా జరిగింది అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి కొంతనైనా వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు, మేము గుర్తు చేసుకున్నామంటే అది ఎంతో సంతోషిస్తారు. ఇంకొకటి లోన్ ఇన్సూరెన్స్. అంటే నేను ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే లోన్ ఇన్సూరెన్స్ భార్యలు భర్తలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక్కసారి డబ్బులకు చూసుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం లోన్ ఇన్సూరెన్స్ కట్టక ఒక 3-4 మన అధ్యక్షునే కట్టలేదు వాళ్ళ కొడుకు. అంటే ఏమైతుంది, మాకు ఎన్ని ఏజ్ ఉన్నారు కదా, ఏం జరగదు మాకు, అంటే చిన్న వయసు ఉన్నది, ఏం కాదు అని అనుకుంటారు. కానీ చనిపోయినప్పుడు మన ద్వారా ఒక రూపాయి కూడా సహాయం అందలేదు. మీరు ఖచ్చితంగా ఒక 500-600 రూపాయలకు ఎందుకు వస్తున్నారు కొంచెం ఆలోచించండి దాని గురించి. అవి లోన్ ఇన్సూరెన్స్ మీరు కట్టుకుంటే భార్యాభర్తలకు కట్టుకుంటే ఎవరైనా భర్తలు చనిపోయినా మన సభ్యురాలు చనిపోయినా కానీ వాళ్ళకి ఎంత లోన్ తీసుకున్నారు, వాళ్ళు 20,000 తీసుకున్నారా, 30,000, 50,000 ఎంత లోన్ తీసుకుంటే అంత అంత లోన్ వస్తుంది. అదొకటి కూడా మీరు ఖచ్చితంగా ఆ 7 సంవత్సరాలకు డబ్బులు అవుతుందని చెప్తున్నాం. కానీ మీరు వేరే దగ్గర ఎక్కడ పెట్టినా 10 సంవత్సరాలు 9 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. అదొకసారి కూడా ఆలోచించండి. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకు మనం ప్రతి సంవత్సరం వడ్డీ కలుపుతున్నాం. ఆ వడ్డీతోని మీ బుక్కుల మీద, మీ పాస్బుక్ల మీద ఇంకా ఫర్టిలైజర్ ఒకటి చేస్తున్నాం. ఫర్టిలైజర్ అనేది ఒక 4 గ్రామాలనే చేయడం జరిగింది. దానికి కూడా కొంచెం మీ అధ్యక్షుల సపోర్ట్ కూడా కావాలా. ఖచ్చితంగా మీ అధ్యక్షుల సపోర్ట్ అంటే ఏదైనా కానీ మీ సపోర్ట్ లేని సిబ్బంది ఏం చేయలేదు. అయినా బండిని లాక్కొని వస్తున్నది, ఇట్లా గట్టిగా పట్టుకొని 4 దిక్కుల 4 అన్నట్టు మీ స్టాఫ్ గట్టిగా లాక్కొని వస్తారు. కానీ మీ హెల్ప్ లేని 25% ఉన్నామా ఇప్పుడు, ఆ శాతంలో దాటలేదు. 100 రూపాయలకు కనీసం 50 రూపాయలకు రావాలన్నా మీ సపోర్ట్ కావాలి. నాకు తెలిసి కొన్ని ఊళ్ళల్లో సపోర్ట్ దొరుకుతుంది, కొన్ని ఊళ్ళల్లో అంటే తెలిసిన అధ్యక్షులు ఉన్న దగ్గర సపోర్ట్ దొరుకుతున్నది. ఇంకా కొంచెం కొత్తగా వచ్చిన దగ్గర కానీ ఇంకా ఇప్పుడు ఎక్కిన అధ్యక్షుల దగ్గర కానీ ఇంకా సపోర్ట్ బాగా కావాలా. ఆ సపోర్ట్ మీరు ఖచ్చితంగా మన సిబ్బందికి అందిస్తే మీరు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు కనీసం 20% ఉన్న వాళ్ళం మనం 50% కన్నా రావాలి. ఈ 600 ఉన్న వాళ్ళు 800 మంది అన్నా కానీ మనకు నడిచే వాళ్ళు రావాలి. మళ్ళీ ఏం చేస్తున్నాము, ఖచ్చితంగా పాత వాళ్ళని వదిలేదు. మనకి ఎవరైతే పాత వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం కలవాలా, ఖచ్చితంగా మన సంఘంలోకి తీసుకురావాలి. దాన్ని చెప్తే ఇప్పుడు ఏం జరుగుతుందని నాకు తెలియదు. అధ్యక్షులు చెప్తేనే అది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుల సపోర్ట్ తీసుకొని ఈసారి మనం వచ్చే ఏజిఎం మీటింగ్ వరకు మనం 50% వరకు మన మండలం తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తూ. హలో
ఇది నేను అమ్మవారిని హలో మీ వచ్చిన సార్లకు వచ్చిన అధ్యక్షులకు వచ్చిన అక్కలకు చెల్లెళ్లకు మీ అందరికీ నా యొక్క నమస్కారం. నా ప్రాణకి అమ్మమ్మ. నేను మా ఉదయం గ్రూప్ నడుచుకుంటే ఇంతకుముందు ఇప్పుడు 5 సంఘాలు పెట్టినాయి. మేము మొత్తం కలిసి 3 సంఘాలు అయితే ఖచ్చితంగా నడుస్తుంది. ఇక్కడికి మంచిగా నేను నడుస్తుంది. ఇక్కడ మేము కూడా బిస్కెట్స్ ఊరియా మేము నేను నిలబడి ఇంటింటికి అలా నిలబెట్టి వేపిస్తున్న మందు కూడా అందరికీ నా యొక్క నమస్కారం. డైరెక్టర్లకు సార్లకు మహిళలు కూర్చుంది సరైనది కదా. మాకు లోన్లు 16 లక్షలైంది. మొన్న ఒక లోడు మనసు చేసింది ఇంటికి మేము అన్నీ సాయం చేస్తాం. తీసుకుంటా ఆడపిల్లలు ఉంటే 500 నెలకు ఒకసారి వచ్చినప్పుడు మేడం చెప్పి 500 వేసుకుంటే తీసుకుంటా మంచిగా ఉంటుంది కదా. మనం ఎక్కడ వేసుకుంటే ఎక్కడ పోతే ఏం కదా అది ఆలోచించుకోవాలి. కొంచెం మనం ఇక్కడ వేస్తే మాకు 2 లక్షల బాగుంది అది ఇటు చూసుకొని వేసుకుంటే మనం అడగచ్చు కదా మేడం కానీ సార్లకు కానీ ఎవరికైనా కానీ. ఇక్కడ వేయకుండా ఇక్కడ 500 వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది కదా. మేము రూపాయలు అడిగి వేసుకున్నాం మన సింపుల్గా. రూపాయలు నుంచి వేస్తే అప్పట్లో సంఘాలు కొంచెం పడిపోయింది, మళ్ళా వేసినాయి. ఇప్పుడు వేసుకుంటున్నాం. అట్లా పెట్టుకోండి. మరొకళ్ళు పెట్టుకున్నా కానీ మేము 5,000 పెట్టుకోండి. 5,000 పెట్టుకుంటే ఒక 10 ఏళ్ళకు ఎన్ని అయిపోయాం అది ఆలోచించుకొస్తుంది. మేము పెట్టుకున్నాం. మీసుగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నీకే మాట డైరెక్టర్ మరి ఈ సమావేశంకి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సభ్యులు ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందరికి ఇప్పటికీ చూస్తున్నట్లయితే ఇది ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఈ సంఘం నడుస్తుందా నడదా ఒక 1000 క్వశ్చన్లు నా మైండ్లో ఎదురేటి. దానికి ఆన్సర్ నేనే ఇచ్చుకునేవాడిని. దీన్ని ఎలా డెవలప్ చేయాలా, ఇది కూడా ఇందులో ఇంటి దీపం ఒక భాగం కదా, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తేనే ఇంటి దీపం అనేది బలంగా ఉంటుంది. కానీ చాలాసార్లు చూసినప్పుడు సంఘం వేస్తుంది పడిపోదు. కానీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఒక పద్ధతి ప్రకారంగా నడవడానికి అవకాశాలు కల్పించినటువంటి దళిత మరి ఆ టీంకు ఇందూరు ఇంటి దీపం తరఫున శుభాకాంక్షలు. ఎందుకంటే ఇక్కడ ఈ సభ్యులందరినీ చూసినప్పుడు 2 రకాలుగా కలిసిపోయారు. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మరియు మిడిల్ తరం ఉన్నటువంటి సభ్యులు కలవడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్గా నడవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. ఇతరులను చూసినప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఎక్కువ కనిపించేవారు. వాళ్ళకి ఏం అవసరం ఉంటే సంఘం నడిపించడానికి. ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీ గ్రామాలలో ఇప్పుడు మీరు ప్రచారాన్ని మొదలు పెడితే వచ్చే సంవత్సరం నాటికి ఈ ఫంక్షన్ హాల్ కూడా మనకు సరిపోదు. ఎందుకంటే మన జనాభా అనేది 1600-1800 జనాభా ఉన్నది. మనకి ఇక్కడ ఖర్చు ఉంది 100-200 మంది సభ్యులు. సో దానికోసమని మీరు కూడా ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న టీం కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ కొత్త సభ్యులు అనేది చాలామంది ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మన ట్రైనింగ్లు అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఈ సంవత్సరం మనం ట్రైనింగ్ ఇస్తే మనం చేస్తున్న పని ప్రతి గడపకి వెళ్ళాలి. మనకు మద్దతు ఎప్పుడు దొరుకుతుందంటే మనం చేస్తున్న పని ప్రతి ఒక్కరికి క్లారిటీగా తెలిసినప్పుడు మనకు సపోర్ట్గా దొరకడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరందరూ దాన్ని దృష్టి పెడితే ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది చాలా రకాలుగా మీ దగ్గర ఇప్పుడు పొదుపులు కానీ ఆడీలు కానీ డిపాజిట్లు కానీ చాలా చక్కగా జమ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అది ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే మన డిపాజిట్లు కానీ అయితే ఆడీలు కానీ మనం బయట ఎక్కడో కడతాం. ఆ డబ్బు మనకు కాకుండా వేరే ఎవరికో ఇస్తూ ఉంటారు. అది అక్కడనే ఉండదు కదా. కానీ ఇక్కడ జమ చేస్తున్నటువంటి డబ్బు మీ సభ్యుల మధ్యనే తిరుగుతుంది. అంటే నా డబ్బు వీళ్ళెవరికో ఉపయోగపడుతుంది. అంటే మన కుటుంబంలో మన సభ్యులకే ఎవరికో ఒకరికి ఉపయోగపడే విధానమే మన ఇంటి దీపం. ఇది ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి విధానం.
కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలి. చేసినప్పుడు ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఈ పొదుపు చేయడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే నాకు ఒక చిన్న 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళ భవిష్యత్తు కోసం నేను జమ పెట్టాలంటే ఎక్కడ పెట్టినా కానీ తిరిగి తీసుకోవాలని అనిపిస్తుంది. ఇంట్లో మనం జమ పెట్టినాం అనుకో, ఎప్పుడు మన చేతి నిండపోతుంది, ఆ పుండలకే ఉంటుంది. దాని దగ్గర తీసుకొని ఎప్పుడెప్పుడు ఖర్చు పెట్టాలి. అదే మన ఇంటి దీపంలో ఒకవేళ జమ చేసినట్లయితే మీకు ఒక పీరియడ్ చెప్తున్నారు, 5 సంవత్సరాల, 2 సంవత్సరాల, 7 సంవత్సరాల పీరియడ్ చెప్తున్నారు. ఆ పీరియడ్ వరకు మీకు గ్యారెంటీ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు రాగానే మీ డబ్బు ఎంత జమ అయింది, దానికి ఎంత వడ్డీ కలిసింది అన్నది క్లియర్గా మీరు ఎప్పుడో మీ కన్నా కూడా జరిగే సంఘం కాబట్టి ఇంత డబ్బుకు చాలా సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఎందుకు ఇంటి దీపం తట్టినంటే మీ సభ్యులకు ఎప్పుడైతే అవసరాలు వస్తాయో ఆ అవసరం వచ్చినప్పుడల్లా మీ ఇంటి దీపం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీరు పైకి వచ్చినప్పుడే ఇంటి దీపం కూడా పైకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విప్పులల్లో సగభాగం క్రాప్ వేస్తున్నాం. క్రాప్ లోన్ అంటే ఏంటి? పంట కోసం. మన దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు మన పక్కకున్న షాపులో మళ్ళీ పక్కలైనా కొనుక్కుంటున్నాం. దానికి మాకు ఇంకొకటి ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది అడిషనల్గా అవుతుంది. ఇంకొక దగ్గర తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది అడిషనల్గా అవుతుంది. దానివల్ల మన సభ్యులకు నష్టం జరుగుతుంది. దానికోసం అని మన ఇంటి దీపం ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేయడం జరిగింది. మన సభ్యులకు బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో ఈ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన సభ్యులకు కష్టం కలగద్దు, రైట్ టైంలో ఏదైనా సర్వీస్ పొందాలా, వాళ్ళు అధిక ఆదాయాన్ని పొందే మార్గాలను మనం అన్వేషించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా పోయిన సంవత్సరం కూడా మీరు దీంట్లో ఒక అడుగులు వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తారు. దీనికి మీకున్నటువంటి ఏవో గారు చాలా చక్కగా సహకరిస్తున్నారు. మీకు ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏది అవసరం వచ్చినా కూడా ఇంకా ఎక్కువ అవకాశాలను తీసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాం. మరి ఇంకా ముందు కూడా ఇంటి దీపం నుంచి మీకు ఏ టైంలో ఏ సహకారం కావాలని అందియడానికి మేము ముందున్నామని చెప్పేసి చెప్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మేము కష్టపడి మీరు అందరూ పనిచేస్తే మీకు సహకారం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకా ముందుకు వెళ్తారని కోరి అవకాశం ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షురాలు బ్యాంక్ మేనేజర్ ఓవి బ్యాంక్ మేనేజర్ అధ్యక్షురాలు సత్యనారాయణ గ్రూప్ల గురించి మాట్లాడదాం. గ్రూప్లు ఉండే ఇంతకుముందు ఈ సంవత్సరం 7 గ్రూపులు ఎక్కడైంది, 30 గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు భోజన సభలో. నెక్స్ట్ ఆర్డీ అంటే గత సంవత్సరం 10 మందే ఉండేవి. ఈ సంవత్సరం 56 మంది ఎక్కువ కట్టగలుగుతున్నారు. అట్లానే 70 మంది ఆర్డీ కట్టగలుగుతున్నారు. ఐటీ గత సంవత్సరం 40,000, 74,000 ఉండే. ఈ సంవత్సరం 45,000 ఎక్కువైంది. 1,20,000 ఐటీ జమ అయింది. అట్లానే లోన్ గత సంవత్సరం 40 లక్షల లోన్ ఇచ్చినాం. ఈ సంవత్సరం 60 లక్షల లోన్ ఇవ్వగలిగినాం. 20 లక్షల లోన్ ఇంకా ఇచ్చినాం. ఇంకా బాగా జరగాలి, ముందుకి రావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అంటే ఇది 2వ మీటింగ్. నిజామాబాద్ ఇంటి దీపం ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్. రైట్? సో దీనికి ఏ విధంగా మీరు పొదుపు సంఘాలు ఉంటూ బ్యాంక్ నుంచి ఇప్పుడు నేను కూడా ఎస్బీఐ కానీ ఐసిఐ కానీ వేరే బ్యాంక్స్ తీసుకుంటూ ఒక 10% 10% తీసుకుంటూ మళ్ళీ మీకు పొదుపు సంఘాలు చేసుకుని దాంట్లో లోన్ తీసుకుంటూ మీ పొదుపు నుంచి తెచ్చినట్టుగా ముదపల్లి మేడం గారు డైరెక్టర్ చాలా బాగా మాట్లాడారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ మాదిరిగా అంటే ఉత్సాహంతో వస్తూ మహిళలందరికీ కూడా ఇంకా మీకు పెద్ద ఎత్తున మీ బిజినెస్ ఇంప్రూవ్ కావాలని ఇప్పటివరకు చెప్పింది 1,50,00,000 అనుకుంటా సంథింగ్. వెరీ నైస్ అండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. మీరు కష్టపడుతున్న మహిళా సోదరులు మనందరికీ కూడా
దాన్ని కూడా చేస్తూ సీఎం గారు కూడా చెప్పారు ఇంతకుముందు కూడా, అంటే ఏ విధంగా మీకు పొదుపు చేస్తూ దాన్ని తీసుకోవాలని చెప్తూ వస్తున్నారు. అంటే ఎవరైతే ఇంతకుముందు తప్పిపోయారంటే ఇంత విడిచిపెట్టారో అటువంటి రాకుండా మళ్ళీ దాంట్లో ఉంటూ చేసుకోవాలని ఎవ్రీ బిజినెస్. అంటే మా అగ్రికల్చర్ సంబంధించి ఫర్టిలైజర్స్ అని చెప్పారు మేడం నిర్మల గారు. సో లలిత గారు నేను కూడా ఈ మేడమ్స్ జ్యోతి గారి ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. అంటే మీ హార్డ్ వర్క్ కానీ మీ ఫాలోఅప్ కానివ్వండి, ఫాలోఅప్ అనేది బాగుంది. సో దీనికి ఇంకా దినదినాభివృద్ధి పొందుతూ మీ టర్నోవర్ పెరగాలని, మన స్థితిగతులు కూడా మనం మెయింటైన్ చేసేది పెరగాలని, మన పిల్లలు కూడా ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మన జనాభానే అంటే ఆడపిల్ల రేషియో తక్కువైపోతుంది మాదిరిగా ఉంది. అట్లా కాకుండా ఈ పొదుపు సంఘాలతో మీకు అవేర్నెస్ అవగాహన వస్తూ మీరు కూడా వాళ్ళని అభివృద్ధి పదంలో ఎడ్యుకేషన్ చేపిస్తూ అవగాహన కల్పిస్తూ చేపిస్తారని ఆశిస్తున్నాను. అదొకటి. ఇంకా అగ్రికల్చర్ సంబంధించి మెయిన్గా మేడం గారు చెప్పారు ఫర్టిలైజర్స్ ఒకటే చేస్తున్నారు. అంటే దీని గురించి ఒకటి చెప్పాలి మీకు. అంటే మనకు ఫర్టిలైజర్స్ తీసుకున్నాను, ఇప్పించాము. అలాగే పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు కూడా ఇప్పించాము. అది వచ్చేసింది ఒక సీడ్స్ ఒకటి రావాలి. అంటే ఏమైపోయిందంటే మన ఫర్టిలైజర్ సంబంధించి గోడౌన్ అంటూ ఉండాలి, ఒక సీడ్ షాప్ అంటూ ఉంటుంది. దీంట్లో ఏమైపోతుందంటే మనము ఏదో అంటే మీరు పొదుపు సంఘాలు కాబట్టి అన్ని విలేజ్ కవర్ చేస్తూ 4-5 విలేజ్ 5 విలేజ్ ఈ రీజన్ ఇక్కడ ఉంటూ వేడగా కవర్ చేస్తున్నారు. అది ఓకే ఒప్పుకుంటారు. ఈ మాకు వ్యవసాయం సంబంధించి ఏమైపోయిందంటే ఫర్టిలైజర్ సంబంధించి ఈ ఎరువులకు సంబంధించి ఒక గోడౌన్ అంటూ ఉండాలి. ఆ షాప్ నుంచి మనము అవుట్లెట్ ద్వారా అమ్మిస్తూ మాత్రం ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే నేను అంటే వాళ్ళకి అనుసారం మీకు ప్రాబ్లం చేపిస్తూ అంటే చేపి తిరుగుతూ అమ్మొద్దని ట్రక్ వచ్చింది, ఒక లోడ్ వచ్చింది, ఒక విలేజ్ పోయి అమ్మేశారు. వేరే సొసైటీస్ ఇక్కడ ఉంది కాబట్టి అట్లా కాకుండా వాళ్ళు గోడౌన్స్ చేపిస్తూ ఆ గోడౌన్లో అమ్మేస్తారు. సో అట్లా వెసులుబాటు చేసుకుంటూ మీరు ఒక గోడౌన్ పర్మిషన్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దానికి ఎటువంటి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారు. అట్లే లేదు కోఆపరేషన్ ఫుల్ ఉంటుంది. అలాగే ఈ గోడౌన్ అంటూ ఒక ఇంక్లూషన్ మనము ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా మనం ఫర్టిలైజర్ లైసెన్స్ ఎక్కువ లైసెన్స్ తీసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి. ఇప్పుడు అన్ని వేరే కూడా చూస్తున్నాం. ఇంకా ఇది చేస్తున్నారు పొదుపు సంఘాలు. మీరు అంగన్వాడీ ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. అంగన్వాడీ టీచర్ అవన్నీ ఇప్పుడు ఆన్లైన్లో మొత్తము మీరు ఏమేమి చేస్తామో ఆన్లైన్ ఎక్కిస్తారు. సో అటువంటి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇవన్నీ మనం ఏవే యాప్స్ వచ్చాయి అవి వచ్చాయి కాబట్టి దాంట్లో మొత్తం మీరు నిష్ణాతులు అయిపోయి అన్ని అవగాహన చేపిస్తూ చేస్తారని ఆశిస్తున్నాను. దీంట్లో ఫర్టిలైజర్ లైసెన్స్ వచ్చేసింది. ఫర్టిలైజర్ లైసెన్స్ దాంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ గోడౌన్ సంబంధించి ఒకటి ఇంక్లూషన్ తీసుకుంటారు. సో ముఖ్యంగా దీని గురించి నేను చెప్పాలని నేను ఒకటి సీడ్స్ అవగాహన కార్యక్రమం దాని గురించి అని మేము ఇప్పటివరకు 5-6 విలేజ్ కవర్ చేస్తూ అంటే సీడ్స్ విత్తనాలు చూసాము. వరి వేస్తారు, మొక్కజొన్న, సోయాబీన్ ఏమేమి విత్తనాలు వేస్తారు, కూరగాయలు వెజిటేబుల్స్ కూరగాయల విత్తనాలు కూడా వేస్తారు. అది తక్కువ వస్తుంది. అంటే మీరు బయట ప్రాక్టీస్ సీడ్ 400 ఎంతో 500 వరకు ఉంటుంది. మనం లూజ్ సీడ్ అంటే కొంచెం తగ్గిస్తాము, 50 రూపాయలు తగ్గిస్తామని లూజ్ సీడ్ ఇస్తారు. ఇక్కడ తీసుకొచ్చి దాంట్లో లంసం ఒక 20-30 కిలో దాంట్లో వచ్చి మీకు జోకి 25 కిలోలు, ఒక ఎకరానికి 25 కిలోలు పడుతుంది. సో దాని ప్రకారం లూజ్ సీడ్ ఇస్తామని అంటే లూజ్గా ప్యాక్డ్ లేకుండా సీడ్లు లేకుండా అటువంటి మీరు తీసుకోకుండా ఓన్లీ ప్యాక్డ్ సీడ్ తీసుకుంటారని నేను మీకు తెలిసిన రైతు మహిళా సోదరులను కూడా మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే దీంట్లో కూడా ఇప్పుడు మహిళా సోదరులు ఉంటారు కదా, మీకు కూడా అవగాహన ఉంటుంది. ఏమైతే వెరైటీ చేయాలి, ఏం వెరైటీ చేయాలని కూడా మీరు ఆలోచిస్తారు. సో బీపీటీ కానీ లేకుంటే ఎంపీయూ 1010 కానీ లేకుంటే జై శ్రీరామ్ కానీ తర్వాత వేరే అన్ని వెరైటీస్ వచ్చాయి. సూపర్ అమ్మనండి, కొత్త వచ్చాయి. కావేరీ ఇప్పుడు వస్తుంది, దానికి బాగానే వస్తుందని విన్నాను. సో దానికి మాదిరిగా ఏది సీడ్లు మీకు దాంట్లో ప్యాక్డ్ ఉన్న సీడును తీసుకుంటూ రసీదు ఆ విత్తనము తీసుకున్న తర్వాత ఆ పంట అయిపోయే వరకు రసీదును అలాగే వచ్చిన ప్యాకెట్ తీసి మనం సీడ్ వాడతాము. ప్యాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ మళ్ళీ ఇక్కడ పొలాల్లో అక్కడిక్కడ పడేయకుండా ఆ పంట అయిపోయే వరకు ఉంచుకోవాలి. మధ్యలో ఏమైనా ఇబ్బంది అయింది, ఏమైనా వేరే మాదిరికి వచ్చింది, ఆ ఫ్లవరింగ్ తర్వాత ఏమైనా వచ్చిందంటే మనం అడగడానికి మనం కంప్లైంట్ చేసడానికి వీలు ఉంటుంది. ఆ విధంగా
మన ఏమో డీలర్ తెలిసిన డీలర్ దగ్గర తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ పూర్తయ్యే పంట అయ్యే వరకు కూడా తీసుకోవాలి. అలాగే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే లేబుల్ కానీ దాంట్లో లేబుల్ ఉంటుంది, దాంట్లో ప్యాక్ చేసిన ఎప్పటి ఎక్స్పైరీ వరకు, అంటే ఒక సీడ్ మనము ప్యాక్ చేసిన తర్వాత 3 నెలల వరకు ఉంటుంది. ఇంతకుముందు 6 నెలలు ఉండింది, ఇప్పుడు 3 నెలల వరకు ఉంటుంది. దాని జెర్మినేషన్ అంటే మొలక శాతం చూస్తాం, 80 నుంచి 80% ఉంటూ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే మీరు విత్తనాలు తీసుకున్న తర్వాత వరిని ఇంత దోషడంతా ఒక తీసుకొని ఇట్లా ఒక పేపర్ లేకుంటే ఒక కర్చీఫ్ దాంట్లో మీరు పొద్దున తులసి చెట్టుకు నీళ్ళు పోస్తామా. సో ఇది కూడా తడి గుడ్డలు పెట్టి మనం అప్పుడప్పుడు పోసేస్తుంటే ఆ గుప్పెడంతా తీసుకొని దీంట్లో కొంత తీసుకొని 4-5 రోజుల్లో తడిపి వేసిన తడి ఉండాలి. దానికి మాయిస్ట్ అంటే తడి ఉంటుంటే ఏంటంటే 4-5 రోజులు ఎన్ని వచ్చినాయి కూడా మనకు మొలక తెలిసిపోతుంది. అట్లా తీసుకుంటే ఏంటంటే మనకు ఆ విత్తనం తీసుకున్న తర్వాత ఆ బ్యాగ్లో మనకు ప్రాబ్లం అంటూ ఇది మొలక శాతం ఉందా, మంచిగానే వస్తుందా లేదా అని తెలుసుకోవాలి. అట్లా చూసుకోవాలి. అది చాలామంది కొద్దిగా ఐడియా ఉంటుంది, కొంచెం అది లేని వాళ్ళకు ఇది. సో దీనికోసం అంటూ ఇది చెప్పడానికి కోసమని మేము అందరికీ అవగాహన చేస్తున్నాము. మీరు వచ్చిన అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ, డైరెక్టర్ లలిత గారికి, నిర్మల గారికి, డైరెక్టర్ గారికి, గంగమ్మ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. విష్ ఆల్ ద బెస్ట్. మీకు మంచిగా ఇయర్ ఆఫ్టర్ మీ టర్న్ ఓవర్, మీ లాభాలు కూడా రావాలని ఆశిస్తాను. పొదుపు కూడా మీరు ఎక్కువ మంచిగా చేయాలని, మీ ఆరోగ్యం కాపాడుకోవాలని, సెంట్రల్ గవర్నమెంట్ చేయించిన బేటీ బచావ్ బేటీ పడావ్ అది కూడా మెయిన్ చేపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్కడ సో ఏదైనా అది కూడా మీరు నేర్చుకుంటారని ఇష్టాలు పిల్లలతో ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు 8th కానీ పిల్లలు కూడా బాగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. దాని అకార్డింగ్గా ఉపయోగంత వరకు చూపించుకుంటూ పిల్లలను కూడా వాళ్ళకు అవగాహన చేపిస్తారని ఆశిస్తున్నారు. పిల్లలు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇంటలేరు అంటే ఆ స్మార్ట్ ఫోన్ తెచ్చి చూపిస్తున్నారు. అట్లా కాకుండా మీరు కొద్దిగా డైవర్ట్ చేస్తూ ఉపయోగపడే మాకు చేపిస్తే స్మార్ట్ ఫోన్ చేయలేదు. ఏమైనా కానీ మనకి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందని చూపించుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఒక స్టేజ్ ఏంటో చూసారంటే స్మార్ట్ ఫోన్ లేకపోతే వాళ్ళు కలగొట్టుకునే మాదిరిగా చేస్తుంది పిల్లలు. అటువంటి స్టేజ్ రాకుండా చూడాలని చూపిస్తాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ ఇంటి దీపము 8వ వార్షికోత్సవము మహాసభకు వచ్చినటువంటి సిఓ సార్కు మరియు ఓఎంలకు, మేనేజర్లకు, ఎఫ్ఓలకు, మరియు నాతోటి అధ్యక్షులకు, ఇక్కడ కూర్చున్నటువంటి నాతోటి మహిళలందరికీ, మరియు ఇక్కడ రైతు సమావేశం వచ్చినటువంటి ఆ యొక్క సారు పేరు సారు కూడా మనందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఈ యొక్క సమావేశానికి అందరం మనం ఇక్కడ వచ్చేసి మన యొక్క అంటే ఇది వేరే వాళ్ళది కాదు, మన ఇంటి దీపము మనది. ఈ ఇంటి దీపంలో మనము ఏం చేస్తున్నాము, ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, సంవత్సరంకు ఎంత లాభం ఉన్నది, ఎంత నష్టం ఉన్నది, మరి ఏం జరుగుతున్నది అని తెలుసుకోవడానికే, మన లాభ నష్టాలు తెలుసుకోవడానికే ఈరోజు మనం అందరం ఇక్కడ ఒక హోదాల గ్రామాల నుండి మిమ్మల్ని 2 లీడర్లను ఎన్నుకొని మరి మన మంచి చెడు అంటే మన లాభం ఎంత, నష్టం ఎంత, మనము పోయిన సంవత్సరం ఎంతవరకు ఉన్నాము, ఇప్పుడు ఎప్పటి వరకు ఎదిగినాము అని చెప్పి తెలుసుకోవడానికే మనము ఈ యొక్క వార్షిక మహాజన సభలు అనేవి మనము పెట్టుకోవడము జరుగుతుంది. మరి మనము ఇంతకుముందు ఒక 100 రూపాయలు కావాలన్నా 1000 రూపాయలు కావాలన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చాలా వాళ్ళ బతిమలాడు వాళ్ళ కాళ్ళు మొక్కుడు అనేది ఉంటుండే. ఎప్పుడైతే మనకు ఈ మహిళా సంఘాలు అనేది ఈ సంఘాలన్నీ ఏర్పడినాయో అప్పటి నుంచి మనకు ఏవేవి కావాలన్నా అనారోగ్యం గురించి కానీ, పిల్లల చదువులకు కానీ, వ్యవసాయంకు కానీ, మరి ప్రతి దానికి మనకి ఇంటి సమస్యలకు కానీ మనము కావాల్సిన డబ్బును మన మహిళా సంఘంలోనే మనము తీసుకోవడం జరుగుతున్నది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు. మనకి ఎంత కావాలన్నా కానీ మనము మన సంఘాలనే మనకు దొరుకుతున్నది. మరి బయట వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఆ డబ్బుకు వచ్చిన వడ్డీ అంతా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మన సంఘంలో మనం తీసుకున్నప్పుడు ఆ లాభం ఏందో, వడ్డీ ఏందో అది మనకు మాత్రమే మిగులుతుంది. మరి మనం ఇంకా ఎదగాలనంటే మనం ఏం చేయాలా?
పెంచుకోవడానికి ఎంత ఎదిగితే మనకు అంత లాభం అని మనము తెలుసుకోవాలి. దాన్ని ఏంటంటే ఎఫ్డీలు పెట్టడం కానీ, ఆర్డీలు కట్టడం కానీ, బిజినెస్ చేయడం కానీ, వీటి ద్వారానే మనము చాలా తొందరగా పైకి రావడం జరుగుతుంది. ఎన్ని రోజులు మనం వడ్డీ లెక్కిస్తే అన్ని రోజులు వడ్డీ మాత్రమే వస్తుంది. ఆ వడ్డీ రూపంలో మనం ఎంతకు ఎదగలేము. ఎప్పుడైతే మనం బిజినెస్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఆర్డీలు కడతామో, ఎప్పుడైతే మనం ఎఫ్డీలు పెట్టిస్తామో అప్పుడు మాత్రమే మనం తొందరగా పైకి పోవడానికి జరుగుతుంది. మరి ఈ రోజు మన ఇక్కడికి వచ్చినటువంటి మనందరం మన ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన పొదుపులు వేసుకునేటప్పుడు మన గ్రామాల్లో ఉన్న మన సంఘస్థులందరికీ మనం చెప్పుకొని ఎఫ్డీలు పెట్టడం కానీ, ఆర్డీలు పెట్టడం కానీ, మరి అవి కట్టిపోయడము, మరి బిజినెస్ చేయడానికి మనము ఇప్పుడు దాదాపు అన్ని మండలాలలో మరి లైసెన్స్ తీసుకోవడం జరిగింది. మరి మందులు అమ్మడము, విత్తనాలు అమ్మడము, మరి అవి చాలా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా పైకి పోతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తూ వాళ్ళు లాభాలు పొందుతున్నారో వాటి గురించి మనం కూడా తెలుసుకొని వాటిని చేయడానికి ముందడుగేయడానికి మనం అందరము కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి నేను మాది ఆర్మూర్ మండలము, నేను అక్కడ నుంచి అధ్యక్షులుగా ఇక్కడికి వచ్చినాను. అయితే ఇంతకుముందు అధ్యక్ష చేసిన కాబట్టి మాట్లాడమని దేశం మీద పిలిచిందండి. మీ అందరికీ నమస్కారం. వచ్చిన సభ్యులకు, మేనేజర్లకు, మన కమిటీకి, అధ్యక్షురాలకి, ఉపధ్యక్షురాలకి, సార్లకు అందరికీ నమస్కారం. నా యొక్క ధన్యవాదాలు. మేము కూడా కొనుగోలు మస్తు బాధపడ్డామమ్మా. డబ్బులు వస్తలేము, వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నో 1,50,00,000 అయినాయి అనుకుంటున్నాం. వస్తాయి పోతాయి, ఇంకా ఉండని వస్తుంది పోతుంది. కడితేనేమో చాలా బాగుంటుంది, కట్టకపోతేనేమో ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు 2 రూపాయలు, 5 రూపాయలు, నెలకు పొదుపులు 30 రూపాయలు అక్కడికి వచ్చినాయి. నెలకు 30 రూపాయలు వేసుకున్నాక ఇంతవరకు ఎంతో పెద్ద సంఖ్య కలిగింది. ఇప్పుడు 1,800 మందే కలిగిండ్రు. 25 పబ్లికే ఉండేటప్పుడు 25 మంది, ఒక 2,000 చిల్లర ఉండేది నేను అధ్యక్షులు చేసినప్పుడు. ఆ 2,000 చిల్లర పబ్లికకు ఇప్పుడు ఇంతమంది మొత్తమే లేకుండా అయిపోయారు. గొప్పలు కూడా మొత్తం నడకుండా కూడా అయిపోయింది. చాలా ఇప్పుడు ఏదో కొంత నడమ ఇక్కడ మేనేజర్లు, సిబ్బంది, మన మేడర్లు వచ్చి కొంచెం చేసుకొని అది కొంత చేద్దామంటే నేను కూడా బిజినెస్లో కొట్టుకోలేదు. ఏ బిజినెస్ అంటున్నారు మనం ఖరాబ్ అవుతాము. ఏది పెట్టుకున్నా కానీ ఎవరు కొంటారో ఎవరు కొనరో కొంచెం బాధ అయితే ఏది అర్థాన్ని కూడా నేను ఆకరించిన తర్వాత మేము వెళ్ళిపోయేటప్పుడు బాడచే ఆమెను ఏర్పించిందాను అధ్యక్షురాలు. ఆమె కూడా అలసనే బాధపడ్డది. మేము ఎన్నో బాధపడ్డాం. మన్నూళ్ళలో మేక్స్లు ఉన్నాయి, మనూళ్ళ మేక్స్లు తాగులేదంటే లేని బాధలు పడి ఆసారి సత్తడి పోయి మంచిగా మేడకి పోయి ఆమెను బతిలాడి 3 లక్షల లోన్ మంజూరు చేసుకొని బోరేపించి ఈ మేక్స్ తయారు చేసుకున్నాము. ఎందుకంటే మా బోరేలో ఒక నిజామాబాద్ మేక్స్ ఉండాలా, లేకపోతే నేను ఎంత ఉండి ఈనగా నిజామాబాద్ అంటే పెట్టింది లేదని చెప్పి చాలా బాధపడ్డాము, చాలా ఘోరపడ్డాము.
సుధపెట్టి పోయి కూడా 4 రోజులు మీటింగ్ అక్కడనే ఉండి కూడా మీటింగ్లు చేసినాము. మరి అప్పటికిప్పటికి కూడా చాలా బరాక్ అయింది. నడమ కొంతమంది భయపడి కూడా ఈ సంఘాలు చేస్తే రావట్లేదు, డబ్బులు రావాలి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచిగా కుదురుకుంటుంది, చేయాలా, మంచిగా చేసుకోండి. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తేనే బాగుంటుంది. కొంత నడమ మంది వచ్చి కూడా మేనేజర్లు కానీ మేనేజర్లు కానీ కొంచెం లాస్ చేసిపోయింది. అట్లా కూడా లాస్ చేసిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం పెరిగించే వాళ్ళు కూడా కొంచెమంది ఉన్నారు. అయితే తెలిసి కూడా తిరగక కూడా చేయాలి. ఏమన్నారు నన్ను పేర్చించిపోతున్నావు, ఏం చేద్దామని నరేంద్ర సార్ తెలియదు. అడిగితే నేనేమన్నా, సార్ కొడుకులను కంటే కొడుకుకు గుడిసిచ్చి పోతాం. ఈ గుడిచె నింపేయగలదు, కొడుకు గుడిచె నింపేయదు. అమ్ముకోమంటే ఇయ్యలేదు సార్. ఈ గుడి చిప్పేసి ఏడన్నా బాధపడి కూలి వేసి ఒక బంగ్లా కట్టుకుని కూర కప్పుకుని ఇల్లు కట్టుకొని ఉండాలి. కానీ ఈ గుడిచె మాత్రం పెట్టుకొని అమ్ముకున్నదంటే ఇయ్యలేదు సార్. దీన్ని మాత్రం అమ్మేట అవసరం లేదని నరేంద్ర సార్ నేను అబ్బాయి ఎంత మాటగా ఉన్నారు సార్. వాడికి ఖచ్చితంగా సార్ కొడుకులను కట్టడం, బిడ్డలను కట్టడం, మనకు ఉన్న జానడు భూమి, ఆ భూమిని అయితే అమ్మవద్దు. ఎంత బాధపడి తెచ్చింది మనకు భూమి అని చెప్పి మోపాల లలితవ్వ, ఆమె కూడా బాగు లలితవ్వ మస్తు బాధపడాలి. ఆమె నేను మస్తు బాధపడి చేసినాము. ఏదో అయిందానికి అందరికి సంతోషం ఉండాలి. చాలా మంచిగా నడిపించుకుంటున్నారు. ఇప్పటికైనా మంచిగానే ఉండాలి, మంచిగా చేసుకోవాలి. చాలా పెద్ద గొప్ప పేరు తెచ్చుకోండి. ఇంకా ఎవరు వస్తే వాళ్ళు మేనేజర్లు, ఈ లలిత మేడం కూడా ఇంకో పేరు తెచ్చుకొని పెద్దగా బాగా మంచిగా చేస్తుందన్న పేరు రావాలని మంచిగా చేస్తున్నారు, మంచిగా కోరుకున్నారు. అప్పులు మాత్రం ఎవరికి ఓడీలు ఉండకుండా నీకు కూడా అన్న గ్రామ సంఘంలో 50,000 లోన్ ఇస్తున్నారు, 30,000 లోన్ ఇస్తున్నారు. మేడం మనం కూడా ఇవ్వాలి. మన మెక్స్లు ఇస్తే వాళ్ళు మందితో మనకు మద్దతులని చెప్పి నీకు అన్నది ఒకరోజు ఆ 50,000 ఇవ్వు, కాపులో ఇవ్వు, అట్లా కూడా మారుతారు మంది. మరి గ్రామ సంఘానికి ఎత్తుకోవాలా, మన మహిళా సంఘానికి మన మంది రావాలి అని కూడా చెప్పిన. ఇంత మట్ట దాకా వేసుకుంటూ వచ్చినాము. ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నమస్కారం. స్వాధించే జనులకు సోమారం జనులంతా వాటేటిదే ఈ సోమారం రెండు వత్తులేసి 2,000 నెయ్యి పోసి
ఎక్కువ వడ్డీకి మీకు లోన్ తీసుకుంటారని అర్థమైంది. నమస్కారం. ఎక్కువసేపు ఏం మాట్లాడము, అందరికి ఆకలి కూడా అవుతున్నట్టుంది, కొంతమంది బోర్గా ఫీల్ అవుతున్నారు. మేము ఇక్కడ బ్యాంక్ నుంచి వచ్చినాము. మా మేడం చెప్పినట్టు గోల్డ్ లోన్ గురించి చాలా మందికి తెలియనట్టుంది. బయట 3 రూపాయల వడ్డీకి 2 రూపాయల వడ్డీకి వెళ్ళి తీసుకుంటున్నారు. ఇక్కడ బ్యాంక్లో గోల్డ్ లోన్స్ ఇచ్చేదే మీకోసం. 82 పైసలు ఎక్కడ, 3 రూపాయలు ఎక్కడ, ఇంత వడ్డీ డిఫరెన్స్ ఉన్నా అక్కడికి వెళ్తున్నారు, తీసుకుంటున్నారు. మీరు కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళు మీ గోల్డ్ని కూడా తీసేసుకుంటారు. అప్పుడు మీరు వెళ్ళి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్ ఉంటారా? అదే మన దగ్గర సంవత్సరం తర్వాత మేడం నేను గోల్డ్ లోన్ కట్టలేను అంటే వడ్డీ ఎంతైందో అంతా కట్టుకొని మళ్ళీ రెన్యువల్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే కూడా మనకి డబ్బులు ఇవ్వడానికి ఉంటుంది. బయటకు వెళ్తే మీకు అట్లాంటి అవకాశాలు ఏమి ఉంటాయి. ఒకసారి ఆలోచించి ఎక్కడ తీసుకుంటున్నారో చూసి మరీ తీసుకోండి. ఇంకొకటి, ఖాతాలు మన దగ్గర తీసుకోండి. మీకు ఎక్కువ టైం ఏం పట్టదు, 10 నిమిషాల్లో ఖాతా తీసేస్తాము. గోల్డ్ లోన్ కావాలంటే కూడా వెంటనే ఇచ్చేస్తాం. ఇంకొక విషయం, మన ఇంతకుముందు కలిసినప్పుడు అధ్యక్షుడు బుచ్చిగంగ గారితో మాట్లాడినప్పుడు ఇట్లానే తెలిసింది, వాళ్ళ కొడుకు చనిపోయాడని. చాలా బాధాకరమైన విషయం. ఇట్లా ఇన్సూరెన్స్ ఉందా అధ్యక్ష అంటే లేదు అని చెప్పింది. ఇట్లా 20 రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది, 436 ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏది తీసుకున్నానా ఏదన్నా అయితే మనకి 2 లక్షల వరకు గవర్నమెంట్ నుంచి పైసలు వస్తాయని చెప్పిన వెంటనే ఖాతా తీసింది, 20 రూపాయల ఇన్సూరెన్స్ తీసుకుంది. ఇప్పుడు మనం మంచిగానే ఉన్నాం. ఈ సమయంలో ఏదన్నా అవ్వచ్చు. మన తర్వాత ఉన్న వాళ్ళకి 2 లక్షల అమౌంట్ అంటే ఆ పిల్లల చదువుల కన్నా వాళ్ళ దేనికన్నా అవసరానికి వస్తుంది. ఒకసారి ఆలోచించండి ఇన్సూరెన్స్ గురించి. 20 రూపాయలమ్మ బిస్కెట్ ప్యాకెట్ కొంటే కూడా 20 రూపాయలకి, చాలా తక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ కూడా కాదు. 436 ఉంది, 20 రూపాయలు ఉంది. అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకోండి. మీకు కావాల్సినప్పుడు గోల్డ్ లోను, ఇన్సూరెన్స్, ఇంకే ఏ రకమైన కావాలన్నా మేము అక్కడ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాము. పొద్దున 10 గంటలకు వస్తాము, సాయంత్రం 4 వరకు. మీరు వచ్చి మేడం నాకు ఇది రాయరాదు, ఏం రాదు అని చెప్పినా మేమే రాస్తాం. ఇక్కడ మేఘన ఇంకా మేడం వాళ్ళు ఉన్నారు కదా, ప్రతి నెల వస్తారు. నాకు తెలియట్లేదంటే కూడా మేమే రాసిస్తాము. ఒకసారి వాళ్ళకి అడగండి మేము ఎట్లా సర్వీస్ చేస్తాము. అకౌంట్స్ ఇప్పుడు మీరు మ్యాథ్స్ నుంచి 50,000 20,000 లోన్ వేయించుకుంటారు. ఆ లోన్ వేయించుకున్నది ఎక్కడో వేరే బ్యాంక్లో వేయించుకుంటున్నారు. వస్తారు, వచ్చి మేడం అయిపోయిందా 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 అంటారు. ఎక్కడో దూరం ఉన్న బ్యాంక్లో వేయించుకొని సాయంత్రం వరకు ఎదురు చూసే బదులు మా బ్యాంక్లో వేయించుకుంటే 2 నిమిషాలలో మీ ఖాతాలో పడిపోతుంది, వెంటనే తీసుకోవచ్చు. ఈ విషయం నేను లలిత మేడంకి కూడా చెప్పినా, మీ అందరికీ చెప్పింది. ఖాతాలల్లో డబ్బులు సొసైటీ మ్యాథ్స్ నుంచి వేయించుకుంటే మన దగ్గరనే ఖాతా తీయండి. ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒరిజినల్ 2 ఫోటోలు పట్టుకొని వస్తే 5 నిమిషాలలో ఖాతా తీసి పాస్బుక్ చేతిలో పెడతాం. తర్వాత మీరు వచ్చి ఇట్లా అర్జెంట్ అవసరం ఉంది, పైసలు ఎక్కడ దొరుకుతలేవంటే మీ మీద ఉన్న బంగారం అన్న తీసి కూడా తీసుకోవచ్చు. ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు ఆర్థికంగా మంచిగా ఎదిగితే ఆ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, కరోనా టైంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మీరు దాచుకున్న పోపుల డబ్బాలో మీ చుట్టాలకి ఇచ్చిన ఎవరియో అన్నీ తీసుకొచ్చి 2 సంవత్సరాలు ఇల్లు నడిపిన వాళ్ళు పిల్లలకి చదివించి పెద్ద చేయలేరా? మీరు అనుకుంటే ఎంతసేపు, ఈరోజు 200, రేపు 300. మీరు అనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాతా తీయండి. ఈరోజు కుదిరితే 100 వేసుకోండి, రేపు 200 జమ వేసుకోండి. పిల్లలకు కూడా మీరు ఏదైనా కొనియాలనుకుంటే జమ వేసుకుంటేనే కదా దాంట్లోంచి తీసేది. ఇన్సూరెన్స్ చేసుకోండి, గోల్డ్ లోన్స్ తీసుకోండి. ఫస్ట్ బ్యాంకుకి రండి, ఒకసారి మా సర్వీస్లు చూడండి. మేడం మీరు అన్నీ చెప్తుంది, ఆడ పోతే ఏం చెయ్యాలనుకుంటారేమో, ఒక్కసారి వచ్చి చూడండి. లేదంటే మా సర్వీస్ కావాలంటే బుచ్చిగమ్మ మేడంకి అడగండి, చెప్తారు. ఇన్సూరెన్స్ ఎన్ని రోజులు వేసినాం, ఖాతా ఎట్లా తీసినాం, ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడనే ఉంది, దూరం ఏం కాదు. 2 నిమిషాలలో బంగారం అర్జెంట్ ఉందని పట్టుకొని వస్తే అప్పటికప్పుడు ఆయన అవసరమైన పిలుస్తూ వస్తాడు, చేసి ఇచ్చేస్తాం. ఏ విధమైన సహాయం కావాలన్నా రండి. ఈ పొలం మీద కూడా రుణాలు ఇస్తారు, క్రాప్ లోన్, అక్కడ దానికి కూడా రావచ్చు. ఇంకేమైనా కావాలంటే మా గురించి డీటెయిల్స్ లలిత మేడం అడగండి. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద వరకు ఎదగడం అంటే అది ఒక్కరి వల్ల కాదు, మీ అందరి కృషి. వాళ్ళ మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి మీకు ఇంకా ఎక్కువనే మీ డిపాజిట్స్ అన్నీ చేస్తారు. అట్లనే మా దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి. నెల 500 కూడా కట్టుకునేటట్టుంది, సంవత్సరానికి ఫిక్స్ చేసుకునేటట్టుంది. అన్ని విధమైన సదుపాయాలు మీకు ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. వినాయకుడికి మీ అందరికీ
సిఓ సార్కి ఒకసారి సపోర్ట్ కొట్టినట్టు వ్యక్తిగా సిఓ సార్ అందా అయినప్పుడే సిఓ సార్కు ఇక్కడ మేనేజర్లకు అందరికీ ఆరు మేనేజరు నౌపేట నన్పేట అందరికీ మేనేజర్లకు సపోర్ట్ కొట్టింది నాతో వచ్చిన అధ్యక్షులు ఎక్కువ కూడా మంచిగా పని చేస్తున్నారు. ఎంత కష్టం అంటే మస్తు కష్టమైతే కూలిపోయింది, కొంచెం పైకి రావాలంటే కష్టంతోనే పైకి వచ్చింది. ఎక్కువ మంచిగా చేస్తున్నారు. ఇక్కడ సిఓ సారు ఓఎంలకు ఇస్తున్నారు, ఓఎంలు ఇక్కడ మేనేజర్లకు ఇస్తున్నారు, మేనేజర్లు పట్టించుకొని ఎక్కువలకు ఇస్తున్నారు. ఎక్కువ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు టార్గెట్ పెట్టింది అంత కష్టపడే ఊళ్ళల్లో మన ఎన్నుకుంటేనే మన ధైర్యం ఉంటేనే ఊళ్ళో కనబడతారు. ఊళ్ళో మనకు చూసి ధైర్యం ఉంటుంది. మనం మేడంలకు సార్లను మా సార్లు ఒక్కోరు కాదు చెకప్ 4-5 మేడంలు ఉంటారు, సార్లు ఉంటారు, చెకప్ జరుగుతాయి, దొంగతనం ఏం జరగదు అని కొన్ని మాటలు చెప్తేనే ఏమన్నా ఇదవుతుంది. మరి మన ఫెడరేషన్ కొనడం అన్నది కొని కూడా 14 మంది అధ్యక్షుల మీదనే చేపించింది సార్. ఇక్కడ కూడా అమిడిపల్లి సమ మీద ఉండే, కాకపోతే పంట కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో అయింది. ఎక్కడ పోయినా అధ్యక్షుల మీదే ఉన్న రోజుల్లో మోసం చేస్తారు, మోసం చేసిపోతారు పండుగ ఇక్కడ లేదు. కానీ సారు ఇంకా కొంచెం ఇంకా గట్టిగా పట్టించుకుంటే ఇంకా మనం ఎదగాలనే ఉన్నది. మనం ఏం చేయాలి? సారు పట్టించుకుంటేనే ఎక్కువ ఓఎంలు పట్టించుకుంటేనే మేనేజర్ ఎక్కువ. మనకైతే చదువు వాళ్ళగా నాకైతే కనలేదు, చదువులేదు అక్షరం చూడడం చెప్పిన మాట నమ్ముతాం. కానీ చదువుకున్న వాళ్ళని అడుగుతాం ఏంటి అని. ఇక్కడ సారు కూడా మాకు పట్టే తెచ్చిండు. మందు గురించి మనకు సరిగా రైతులు ఒకటి అంటున్నారు, మనకి ఇక్కడ కొంచెము కష్టమవుతున్నది. మరి కొంచెం ఫెడరేషన్ పట్టించుకొని మందన్నది ఏంది ఫెడరేషన్ పట్టించుకొని తిరిగితేనే సిఓ సార్కు మరీ మనడు మందు గురించి. ఇక రైతులు అన్నది మనకు ఒకసారి తెలియదు, ఇంకా అనుభవం ఇంకా కాలేదు కాబట్టి సార్ పట్టించుకున్నాం, ఫెడరేషన్ పట్టించుకొని చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు విడిపెళ్ళాల్సిన అంతకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు రాలేదు. ఆమెకి ఇది మనది అని అనుభవం ఉన్నది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఎక్కడ మనము ముల్కనూరు మీటింగ్ పోయినాం, సేమ్ విడిపెళ్ళి అసమై ముసలోళ్ళు కూడా ఇది మనది అంటున్నారు, ఇది మన సంఘం. ఒక పేరు కూడా అక్కడ ఒక బిగడు ఉన్న వాళ్ళని చేర్పించుకుంటారట. అక్కడ చూస్తే ఒక చిత్రం ఉన్నది, మనది అట్లా కావాలని కోరుకుంటున్నామని. మరి విడిపెళ్ళాల్సిన అనుభవమే అందరికి రావాలి, ఇది మనది అని అనుభవం రావాలి. సో అవి కొత్త ఇక్కడ వచ్చేటప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నది కాబట్టి ఆ ధైర్యం అన్నది అందరికి రావాలా, మనది అని అవగాహన రావాలా. కొత్తులు ఇప్పుడు మస్తుగా మా 500 కాడికి కొత్తులు వేస్తున్నారు, ఎడ్డీలు కడుతున్నారు. కొందరు డబ్బులు కూడా ఇట్లా 5,000, 25,000, 10,000 కూడా పెట్టుకుంటున్నారు. ఇది కూలిపోకుండా మంచిగా కాపాడుతున్నారు అని పద్ధతి. ఇప్పుడు ఇక కూలిపోవద్దు, కూలిపోయింది అనుకుంటే ఇప్పుడు మనం కష్టపడి పైకి ఇక కూలగొట్టుకున్నట్టు మన ధైర్యం మీద మన ధైర్యం మీద మనం సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇది చెయ్యాలని 10 మంది పట్టుదల అంటే ఖచ్చితంగా ఒకనాడు లేకుండా ఇంకొకనాడన్నా పైకి వస్తుంది. కూలిపోయింది అని అనుకోవాలన్నప్పుడు ఇలా ఒక అందరం చేస్తేనే 50 లక్షలు కోటికి వచ్చింది. మీరు ₹1 కోటి ₹1.5 అయింది, 1,56 లక్షలు అయింది. డబ్బులు ముఖ్యం కాదు, మనుషుల అనుభవం ముఖ్యం. డబ్బులు ఏది తీసుకుంటాం కష్టం, మనుషులకి అనుభవం ముఖ్యం ఉండాలి. మనుషుల ప్రేమ కొడుతున్నాను, కూలగొట్టే ప్రయత్నం ఉండదు. నేను దిగిన వాళ్ళు కూలగొట్టు కాదు, ఇది మనం దిగినా ఉన్నా ఇది మనది అనే అనుభవం అన్నది ఖచ్చితంగా మనలోనే కలగాల. మన సార్ కూడా అదే చెప్తాడు, మనది అనే అనుభవం రావాలి. సార్ కూడా మాకు ఇంకా ఎదిగియాలా, ఇంకా మాకు ఇంకేదన్నా ఒక వేపు నుంచి కొంచెం తక్కువ వాటికి మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాం. సిఓ సార్ మరి కొంచెం మీకు జీతాలు వెళ్ళేటప్పుడు పని కొంచెం పెరుగుతుంది కాబట్టి సారు మరి అడుగుతున్నాము. మరి అంత మంచిది నాకైతే చదువుతుంది అన్నది మాట్లాడుతున్నారు. సరే, నా మేనేజర్గా అందరూ కష్టపడుతున్నారు, మాట్లాడబడతారు.
చెప్పొచ్చింది. గుట్ట మీద వెళ్దామని సిరుకుల్ ఆ నెంబర్ తెలిపోవడం వలన ఆమె కూడా 50,000 చెక్ రావడం జరిగింది. నడిగల కళావతి ఆమె కూడా 50,000 రావడం జరిగింది. పాలెం కళావతి, పాలెం మలిక, పిల్లి సాయమ్మ, ఊళ్ళ పెద్ద రంగారావు వీళ్ళకు ఎన్పిఎస్ అమౌంట్ 60 ఇయర్స్ దాటినాయి కాబట్టి వీళ్ళకు కూడా అమౌంట్ రావడం జరిగింది. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఎక్కువలలో ఒక చిన్న గిఫ్ట్ పెట్టినాము. అంటే ఎవరు సేవింగ్స్ ఎక్కువ చేస్తారు, ఎవరు ఆర్డీ ఎక్కువ చేస్తారు, ఎవరు ఎఫ్డీ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ అండ్ సెకండ్ రెండే గిఫ్ట్ పెట్టడం జరిగింది. అందులో లక్ష్మి సేవింగ్స్ 2,90,000 ఇవ్వడం జరిగింది. ఎప్పటికొట్టనమ్మా ఆర్డీ వచ్చేసి 3,19,000 తీసేసింది. 3,19,000 ఈ సంవత్సరం. ఎఫ్డీ 45,000. ఆమెకు ఫస్ట్ గిఫ్ట్ కృష్ణవేణి సేవింగ్స్ 2,04,000 ఇవ్వడం జరిగింది. ఆర్డీ అమౌంట్ 1,29,000. ఎఫ్డీ అమౌంట్ 0, ఏం తీసుకురాలేదు. మౌనిక వచ్చేసి సేవింగ్స్ 1,34,000. ఆర్డీ అమౌంట్ 61,000. ఎఫ్డీ అమౌంట్ 20,000 ఇవ్వడం తీసుకొచ్చింది. కావున వీళ్ళిద్దరు ముగ్గురులో ఒక 2 ట్రిప్పులు ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మికి ఫస్ట్ ప్రైజ్, కృష్ణవేణికి సెకండ్ ప్రైజ్. లక్ష్మి ప్రైజ్ అధ్యక్ష ఉద్యాను గారు ఇవ్వాల్సిందే కోరుతున్నాను. చేద్దామనుకున్నాం కానీ ఒక సెకండ్ లోడ్ చేసినాం. అంటే మీకు బిజినెస్ని 10,000 బిజినెస్ని పెంచలేకపోతున్నాం. కాబట్టి ఈ సర్వీస్ కూడా మాకు ఫెడరేషన్ నుండి ఉంటేనే బాగుంటుందని నేను సిఓ గారిని కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ సర్వీస్ కూడా మాకు ఫెడరేషన్ నుంచి అందిస్తే మేము ఇంకా ఎక్కువ మొత్తంలో లోడ్స్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మాట్లాడుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ అన్నం తినేసి వెళ్ళగలరు.